నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఇప్పుడు నేను చెప్పబోతున్న నేత అధికారం ఎక్కడుంటే అక్కడ వాలిపోవడము, ఈయనకు పరిపాట అనే నానుడిని ఈయన పేరు మీద ఆయన లిఖించేసుకున్నారు. ఎందుకంటే నిలకడలేని మనస్తత్వము అనేది ఈయన సొంతము అనేది. ఎందుకంటే ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందో తెలుసుకొని ముందుగానే వాలిపోవడం, లేదా ఆ తర్వాత వెతుక్కోవడము ఈయనకు పరిపాట అయిపోయింది. అవంతి కాలేజ్ ఇన్స్టిట్యూట్ అధినేతగా వైజాగ్ రాజకీయాల్లో ఒక కీ రోల్గా ఎప్పటికప్పుడు ఆయన గురించి చర్చ జరిగేలా ఈయన చూసుకుంటారు. అవంతి కాలేజ్ అనగానే మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, ఆ పేరు గుర్తుకు వచ్చే ఉంటుంది. వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ గారు ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారు అని అంటే ఆయనకైనా క్లారిటీ ఉందా అని క్వశ్చన్ మనం వేయొచ్చు. సీరియస్గానే అలానే ఉంది కాబట్టి పరిస్థితి. ఇప్పుడు జనసేనలో చేరబోతున్నారన్న వార్త ప్రస్తుతం ఆయన సర్కిల్లో హల్చల్ చేస్తుంది. ఎంతవరకు నిజం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలగటి శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. నిజంగా నిలకడలేని రాజకీయము, గోడ మీద పిల్లివాటము అవంతి శ్రీనివాస్ గారు సొంతం అంటారు, నిజమేనా? అంటే మీరే మీ ప్రారంభంలో అధికారం ఎక్కడుంటే అవంతి అక్కడ అని చెప్పి మీరు తేల్చేశారు. తేల్చేసిన తర్వాత మనం ఏం చెప్తాం? మనం ఎంతటి వారం అసలు విశ్లేషించడానికి? అంటే నిజమా కాదా అది కూడా ప్రేక్షకులకు చెప్పాలి కదా. ఎందుకంటే అధికారం యొక్క రంగు, రుచి, వాసన, చిక్కదనం ఒకసారి అలవాటైన తర్వాత ఎవరైనా సరే ఖచ్చితంగా అధికారం మరొకసారి కావాలని, అధికారం అనేటటువంటి ఆ పదవుల నీడలో సేద తీరాలని కోరుకోకపోతే వాళ్ళు అసలు రాజకీయ నాయకులే కాదు. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ప్రజానాయకుడు సినిమాలో నాగభూషణం గారి డైలాగ్, పెళ్ళాం పక్కింటి వాడితో లేచిపోయినా పర్లేదు కానీ పదవి లేకుంటే మాత్రం బతకలేమని చెప్పి ఇక్కడ ఇప్పుడు శరవేగంగా ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాలు మారిపోతున్నాయండి. జనసేనకు సంబంధించి ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేన పార్టీని అభివృద్ధి చేసేటటువంటి కీలకమైనటువంటి బాధ్యతల్ని అనకాపల్లి శాసనసభ్యులు గౌర సామాజిక వర్గానికి చెందినటువంటి కొణతాల రామకృష్ణ గారికి పవన్ కళ్యాణ్ గారు అప్పచెప్పారు. అప్పచెప్పిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉమ్మడి విశాఖ జిల్లాలో పెందుర్తి నుంచి పంచకల్ రమేష్ బాబు గారు, ఎలమంచల్ నుంచి సుందరపు విజయ్ కుమార్ గారు, అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ గారు శాసనసభ్యులుగా జనసేన పార్టీకి వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గంటా శ్రీనివాసరావు గారు భీమిలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. గంటా శ్రీనివాసరావు గారి చేతుల్లోనే అవంతి శ్రీనివాసరావు గారు కనీ విని ఎరుగని ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. భారీ ఆధిక్యత మన గంటా శ్రీనివాసరావు గారు సాధించడం జరిగింది. వాస్తవానికి 99 లోక్సభ ఎన్నికల్లో అనకాపల్లి నుంచి రాజకీయ ప్రయాణాన్ని గంటా శ్రీనివాసరావు గారు ప్రారంభించారు. గంటా శ్రీనివాసరావు గారు ఒక దశాబ్ద కాలం రాజకీయాల్లో సీనియర్ వీళ్ళకి. అవంతి శ్రీనివాసరావు గారు ప్రజారాజ్యం పార్టీ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించారు. 2009లో భీమిలి శాసనసభ్యుడిగా అవంతి శ్రీనివాసరావు గారు, అనకాపల్లి శాసనసభ్యుడిగా గంటా శ్రీనివాసరావు గారు, పంచకల్ రమేష్ బాబు గారు ఏమో పెందుర్తి నుంచి, చింతలపూడి వెంకటరామయ్య గారిని ఆయన గాజువాక నుంచి ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచారు. తర్వాత కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత ఆ విలీనానికి ముందు వాస్తవానికి ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు మన అల్లు రామలింగయ్య గారి స్వర్ణ కంకణ ప్రధానోత్సవం కైకాల సత్యనారాయణ గారికి విశాఖలో ఏర్పాటు చేసినప్పుడు అవంతి శ్రీనివాసరావు గారు అరవింద్ గారిని కలవడానికి వచ్చినప్పుడు రాజ్ శ్రీనివాస్ మంత్రి కూడా కాబోతున్నావు అని అన్నారు. అల్లు అరవింద్ గారు సార్ మీ మాట తదాస్తు, దేవతలు దీవించాలి సార్ అని అవంతి శ్రీనివాసరావు గారు అన్నటువంటి ఆ దృశ్యాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. ఓకే. కాకపోతే అనూహ్యంగా గంటా శ్రీనివాసరావు గారు రాష్ట్ర మంత్రి కాంగ్రెస్లో ప్రజారాజ్యం విలీనం చేసిన తర్వాత ఖచ్చితంగా అప్పటి నుంచి ప్రతి ఒక్కరికి ఏంటంటే మంత్రి కావాలని ప్రతి ఒక్కరు కలలు అంటారు. ఆ కళల్ని నెరవేర్చుకోవడానికి ఆ తర్వాత అందరూ కలిసి గంటా శ్రీనివాసరావు గారు, పంచకల్ రమేష్ బాబు గారు, అవంతి శ్రీనివాసరావు గారు, చింతలపూడి వెంకటరామయ్య గారు అందరూ 14 ఎన్నికల నాటికి తెలుగుదేశంలోకి వచ్చి చేరటం. ఒక చింతలపూడి వెంకటరామయ్య గారు ఒక్కరే పోటీ చేయడానికి నియోజకవర్గం లేకుండా పోయింది. మిగతా 3 పోటీ చేశారు. గంటా శ్రీనివాసరావు గారు గెలిచారు శాసనసభ్యుడిగా. మన అవంతి శ్రీనివాసరావు గారు లోక్సభ సభ్యుడైపోయారు తెలుగుదేశంలో. పంచకల్ రమేష్ బాబు గారు ఎలమంచిల్ నుంచి గెలిచారు. భీమిలి నుంచి గంటా శ్రీనివాసరావు గెలిచారు. తర్వాత మీకు 19 ఎన్నికలకు అనూహ్యంగా ఏంటంటే మీకు గంటా శ్రీనివాసరావు గారు, పంచకల్ రమేష్ బాబు గారు వీళ్ళందరూ తెలుగుదేశంలోనే కొనసాగారు. చింతలపూడి వెంకటరామయ్య గారు జనసేనలోకి వెళ్ళారు. అవంతి శ్రీనివాసరావు గారు అనూహ్యంగా వైకాపాలో చేరి ఆయన భీమిలి నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేసి గెలిచి 2.5 సంవత్సరాలు ఏకైక రాష్ట్ర మంత్రిగా ఒక వెలిగి వైకాపాలో చక్రం తిప్పినటువంటి నేతగా. ఎందుకంటే వైకాపా రాజకీయాలన్నీ ఉమ్మడి విశాఖ జిల్లాలో అవంతి శ్రీనివాసరావు గారు చుట్టూనే తిరిగినటువంటి విషయాన్ని ఎవరు
మర్చిపోలేరు. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు విశాఖలో అడుగుపెట్టినా, వైవి సుబ్బారెడ్డి గారు విశాఖలో అడుగుపెట్టినా అవంతి శ్రీనివాసరావు గారికి చెప్పకుండా, తెలియజేయకుండా వాళ్ళు అడుగు పెట్టలేదు. అన్ని కార్యక్రమాల్లో వాళ్ళు కలదిరిగారు. 2.5 సంవత్సరాల తర్వాత గుడివాడ అమర్నాథ్ గారు రాష్ట్ర మంత్రి అయ్యారు. మొన్న గంటా శ్రీనివాసరావు గారి చేతిలో అవంతి శ్రీనివాసరావు గారు ఓడిపోయిన దరిమిల వెనువెంటనే ఆయన వైకాపాకి రాజీనామా చేయటం అనేది జరిగింది. తెలుగుదేశంలోకి వస్తారా, జనసేనలోకి వెళ్తారా అని గత 1.5 సంవత్సరాలుగా ఈ వ్యవహారం నలుగుతూనే ఉంది. తెలుగుదేశంలోకి ససేమిరా రానివ్వకూడదు గంటా శ్రీనివాసరావు గారు మోకాలడ్డారని. అయితే గత సంవత్సరం మనం జూలైలో ఉన్నాం. గత సంవత్సరం జూలైలో జరిగినటువంటి ఒక ముఖ్య సమావేశానికి, సామాజిక సమావేశానికి గంటా శ్రీనివాసరావు గారు, అవంతి శ్రీనివాసరావు గారు ఇరువురు కలిసే వచ్చారు. కలిసే ఇద్దరు చాలా సుహృద్భావ వాతావరణంలోనే రావటం జరిగింది. అంటే వైకాపాలోకి గంటా గారు వెళ్ళాలని ప్రయత్నించారని అంటారు. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన తెలుగుదేశం విశాఖ ఉత్తరం నుంచి వెళ్ళిపోయారు కదా, తెలుగుదేశం అభ్యర్థిగా రావాలని ప్రయత్నించారు. అవంతి శ్రీనివాసరావు గారు అడ్డుకున్నారు, ససేమిర గంటా గారిని రానివ్వకుండా అనేది ఒక మాట అప్పట్లో బాగా ప్రచారంలోకి వచ్చింది. గంటా శ్రీనివాసరావు గారు కూడా పార్టీ కార్యక్రమాల్లో కూడా గంటా శ్రీనివాసరావు గారు అప్పుడు అంత ఉత్సాహంగా ఏం పాల్గొనలేదు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినా, నారా లోకేష్ గారు వెళ్ళినా గంటా శ్రీనివాసరావు గారు ఉత్సాహంగా వాళ్ళని వెళ్ళి కలవటం కానీ, పార్టీ కార్యక్రమాల్లోకి ఆయన దూసుకు వెళ్ళేటటువంటి తత్వం కానీ లేదు. ఆ తర్వాత స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి ఆయన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. దానిని అప్పుడు స్పీకర్ ఆమోదించలేదు, వేరే విషయం. తిరిగి మొన్న చివరి నిమిషంలో భీమిలి స్థానాన్ని దక్కించుకున్నారు, గెలిచారు. ఇప్పుడు రాష్ట్ర మంత్రి కావడానికి తన వంతు ప్రయత్నాలు తను చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో జనసేనలోకి అవంతి శ్రీనివాసరావు గారు రావాలనుకోవటం. జనసేనలోకి అవంతి గారు వస్తే ఏమవుతుందంటే, వాస్తవానికి ప్రతి జిల్లాలో, ఉమ్మడి జిల్లాల్లో జనసేన పార్టీ పునర్నిర్మాణాన్ని చేపట్టింది. అంటే గతంలో ప్రజారాజ్యంలో పోటీ చేసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ప్రజారాజ్యం పార్టీలో గెలుపొందిన వాళ్ళు కావచ్చు, లేకపోతే మనలతో కలవాలనుకుని మనం వాళ్ళని విడిచిపెట్టేశామా, లేకపోతే వాళ్ళని మనం నిర్లక్ష్యం చేశామా, అటువంటి వాళ్ళందరినీ తిరిగి మనం ఆకర్షించి పార్టీలోకి చేర్చుకుంటే వాళ్ళకి ఎన్నికలు నిర్వహించినటువంటి నేపథ్యం, ఎన్నికలు ఎదుర్కొన్నటువంటి సామర్థ్యం ఉంది కాబట్టి రేపు ఖచ్చితంగా పార్టీకి బలం అవుతారే తప్ప వాళ్ళేం బలహీనంగా. ఖచ్చితంగా ఏదో ఒక నియోజకవర్గం కేటాయించడం పెద్ద పని కాదని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి మనకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మానుగుంట మహేందర్ రెడ్డి గారి పేరు తెర మీదకి వచ్చింది. ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లాకు వచ్చేటప్పటికి అవంతి శ్రీనివాసరావు గారి పేరు తెర మీదకి వచ్చింది. ఇట్లా వీళ్ళందరూ గతంలో ఏ పార్టీలో ఉన్నారన్న విషయాన్ని కాసేపు పక్కన పెడితే ఫేసెస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ అనమాట. యునైటెడ్ డిస్ట్రిక్ట్స్లో ఫేసెస్, పొలిటికల్గా ఎలక్షన్స్ని ఫేస్ చేసినటువంటి పర్సనాలిటీస్ కావాలి. కాబట్టి దానిలో భాగంగా అవంతి శ్రీనివాసరావు గారిని జనసేనలోకి తీసుకునేటటువంటి వాతావరణం ప్రస్తుతానికి ఏర్పడింది అనేటటువంటిది మనకు అందినటువంటి విశ్వసనీయ సమాచారం. దీనివల్ల ఏమవుతుందంటే, పవన్ కళ్యాణ్ గారి సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు అలియాస్ అవంతి శ్రీనివాసరావు గారు జనసేనలోకి వస్తే వారు, పంచకల రమేష్ బాబు గారు, సుందరపు విజయ్ కుమార్ గారు వీళ్ళందరూ ఇదే సామాజిక వర్గం. కొణతాల రామకృష్ణ గారు గౌరవ సామాజిక వర్గం. కాకపోతే వీళ్ళందరికంటే రాజకీయాల్లో కొణతాల రామకృష్ణ గారు సుప్రీం సీనియర్ కాబట్టి కొణతాల రామకృష్ణ గారి కనుసన్నలలో వీళ్ళందరూ కూడా మెలగాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు అక్కడ ఏర్పడి ఉంది. ఒకంత వీళ్ళని అసహనానికి గురి చేసే విషయమే అయినప్పటికీ తప్పదు. 2004 ఎన్నికల క్రితం అనకాపల్లి లోక్సభ సభ్యుడిగా గెలిచినటువంటి కొణతాల రామకృష్ణ గారు 2004 ఎన్నికల్లో అనకాపల్లి శాసనసభ్యుడిగా గెలిచి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో అలరారిన కొణతాల రామకృష్ణ గారు 2009 ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు గారు వీళ్ళ చేతుల్లో ఓడిపోయి ఆ తర్వాత వైకాపాలోకి వచ్చి 14 ఎన్నికల్లో పోటీ చేసి 15 వరకు వైకాపాలో కొనసాగి అప్పట్లో కూడా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా వారు సేవలు అందించారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి పొసగక వెలుపలికి వచ్చి అక్కడి నుంచి స్తబ్దుగా ఉంటూ ఆ తర్వాత మీకు మళ్ళీ జనసేనలోకి వచ్చినటువంటి, అంటే ఒక పుష్కర కాలం తర్వాత ఒక యోగం లాంటిది కొణతాల రామకృష్ణ గారికి పట్టిందని మనం చెప్పచ్చు. అయితే గీతే రేపు గౌరవ సామాజిక వర్గం నుంచి రాష్ట్ర మంత్రి అయ్యేటటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా కొణతాల రామకృష్ణ గారికి ఉన్నాయి అన్నది నిర్వివాదాంశం. ఎందుకంటే తెలుగుదేశం గణబాబు గారికి కేటాయించకపోతే ఖచ్చితంగా కందుల లక్ష్మీ దుర్గేష్ గారిని తొలగించాల్సి వస్తే, దుర్గేష్ గారు కాపు సామాజిక వర్గమైనా ఇక్కడ గౌరవ సామాజిక వర్గానికి బీసీకి ఇవ్వాలనుకుంటే కొణతాల రామకృష్ణ గారికే సమీకరణాలు బలంగా మనకి కనిపిస్తున్నటువంటి నేపథ్యం అనమాట. కాబట్టి ఈ సమయంలో జనసేనలో అవంతి శ్రీనివాసరావు గారు చేరడం అనేది బలమే, ఖచ్చితంగా ఆ ప్రాంతంలో బలమనే అనుకోవాలి మనం. కానీ ఒకప్పుడు వద్దని విభేదించిన వాళ్ళు ఇప్పుడు వస్తూ ఉంటే సైలెంట్గా ఉంటారా, ఆపే ప్రయత్నం చేయరా? వచ్చినా ఆయనను ఎంతవరకు వీళ్ళు రిసీవ్ చేసుకుంటారు, ఎంతవరకు ఆయన పాచికలు పాడతాయనంటే మీరు ఏమంటారు?
అంటే ఇక్కడ నేను ఇందాక మీకు చెప్పినట్టు ఏంటంటే వాళ్ళకి నాయకుల అవసరం ఉంది, జనసేనకు నాయకుల అవసరం ఉంది. కొత్త నాయకుల్ని తయారు చేసుకోవటం, కొత్త నాయకుల్ని ప్రజలకు కొత్తగా పరిచయం చేయటం, కొత్త వారితో కలిసి ప్రయాణం చేయడం కంటే కొత్త నాయకులు వాళ్ళని ఆ కొత్త నాయకులు ద్వితీయ శ్రేణి నాయకులుగా అంటే స్టాండ్ బైగా వాళ్ళ నుంచి ఆల్రెడీ ఎలక్షన్స్ని ఎదుర్కొన్నటువంటి ఆనుపానులు తెలిసినటువంటి వాళ్ళని పార్టీలోకి ఆహ్వానించి వారికి కీలక బాధ్యతలు అప్పచెప్పి తద్వారా జనసేన బలోపేతం కావాలనుకునేటటువంటి ఒక వ్యూహం అన్నమాట ఇది. ఆ వ్యూహంలో భాగంగానే జనసేన ముందుకు సాగుతోందని మనం అనుకోవచ్చు. దానికి అవంతి శ్రీనివాసే ఎందుకు అనేది ప్రజారాజ్యంలో ఆయన ప్రయాణాన్ని ప్రారంభించారు. వరుసగా 4 ఎన్నికలు 2009, 14, 19, 24 4 ఎన్నికలు ఆయన ఎదుర్కొంటే 3 ఎన్నికలు వరుసగా గెలిచినటువంటి నేపథ్యం ఉంది. 3 ఎన్నికలు 3 రాజకీయ పార్టీల నుంచి ఆయన అండర్లైన్ చేయాల్సిన పాయింట్. 3 ఎన్నికలు 3 ప్రజారాజ్యం, తెలుగుదేశం, వైకాపా. ఆ తర్వాత మొన్నే వైకాపాలో ఓడిపోయారు. కాబట్టి ఈసారి జనసేనను ఎంచుకోవాలని ఆయన అనుకుంటున్నారు. సరే వస్తే మనకు ఒక నాయకుడు అదనంగా బలం అవుతాడే కానీ మనకేమీ ఇప్పుడు అది అధికమైనటువంటి బరువో లేకపోతే బాధ్యత కాదు అనేటటువంటిది వీళ్ళ వైపు నుంచి వినిపిస్తున్నటువంటి సమాచారం. ఎందుకంటే టీడీపీ ఆ ప్రాంతంలో చాలా బలంగా ఉంది, చాలా బలంగా ఉంది. కాబట్టి జనసేనకు సంబంధించి ఎంతవరకు నేతలు ఎదగలుగుతారు, ఎంతవరకు తమ ఉనికిని కాపాడుకోగలుగుతారు అనేది ఒక ప్రశ్న అయితే. నియోజకవర్గాల పెంపు అనేది ఒకటి మనము విడిచిపెట్టేస్తున్నాం, విస్మరిస్తున్నాం. ఎందుకంటే ఆ బిల్ ఇంకా పార్లమెంట్లో ఆమోదం పొందల. అది పొందితే ఖచ్చితంగా నాయకుల అవసరం చాలా ఉంటుంది. ఎక్కువ మంది నాయకులు కావాల్సి వస్తారు పోటీ చేయడానికి. ఎక్కువ స్థానాలు ఇప్పుడు జనసేన నియోజకవర్గాల పెంపు జరిగింది. ఇవాళ 21 స్థానాల్లో ఉన్న జనసేన రేపు ఒక 100 స్థానాలు కోరితే 75 స్థానాలైనా తెలుగుదేశం పార్టీ కేటాయించేటటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. ఎందుకంటే 263 స్థానాలు, 75 స్థానాలు అనేది తెలుగుదేశానికి పెద్ద విషయం ఏం కాదు ఇవ్వదలుచుకుంటే. అప్పుడు 75 స్థానాలు జనసేనకి విడిచిపెట్టినప్పుడు ఏంటంటే జనసేనకి చెప్పుకోదగినటువంటి నాయకులు కావాలి. ఆ దిశగా ఆలోచిస్తూ ఉండవచ్చు. ఓకే, మొత్తానికైతే జనసేనలో అవంతి గారి చేరిక లాంఛనం అంతేనా? లాంఛనం అంతే. కాకపోతే అవంతి శ్రీనివాసరావు గారు చేరితే ఏమవుతుందంటే మీకు గతంలో నూజివీడి నుంచి అవంతి శ్రీనివాసరావు గారు మరదలైనటువంటి విజయ నిర్మల గారు పోటీ చేశారు. ముత్తంశెట్టి కృష్ణారావు గారి అర్ధాంగి, నోవా విద్యా సంస్థలు, ప్రజారాజ్యం పార్టీ ద్వారా వారు పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 19 ఎన్నికలు అవనిగడ్డ నుంచి సాక్షాత్ ముత్తంశెట్టి కృష్ణారావు గారు జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. సరే, గణనీయమైన సంఖ్యలో ఓట్లు వచ్చాయి, 34,000 ఓట్లు వచ్చాయి. ఇవాళ విద్యాసంస్థలు చెప్పుకోదగ్గ స్థాయిలో విద్యాసంస్థలు ఉన్నాయి. తెలంగాణలో కూడా మెడికల్ కాలేజీ వచ్చింది. అయితే రాజకీయంగా ఖచ్చితంగా ఏదో ఒక రోజు విజయం సాధించాలి, చట్టసభలలో ప్రవేశించాలి అనేటటువంటి కోరిక ముత్తంశెట్టి కృష్ణారావు గారి దంపతులకు ఏంటంటే తీరని కోరికగా మిగిలిపోతుంది. అవంతి శ్రీనివాసరావు గారు వచ్చారనుకోండి, అవంతి శ్రీనివాసరావు గారినే పరిగణలోకి తీసుకుంటారు అధిక ప్రాధాన్యత. ఎందుకంటే హీస్ ప్రూవ్డ్. 4 ఎన్నికలు చేస్తే 3 సార్లు వరుసగా గెలిచినటువంటి నేపథ్యం మీకు చాలా ఉపకరిస్తుంది అన్నమాట. కాబట్టి ప్రాధాన్య క్రమంలోకి అంటే ముత్తంశెట్టి కృష్ణారావు గారు, విజయనిర్మల గారు ఇంకా జనసేనలోనే కొనసాగుతూనే ఉన్నారు. వారేం జనసేన నుంచి వైదొలగలేదు. కాబట్టి ఏంటంటే అవంతి శ్రీనివాసరావు గారు చేస్తే మాత్రం ప్రాధాన్యత అవంతి శ్రీనివాసరావు గారు పెరుగుతుంది, చాలా పెరుగుతుంది. చూద్దాం ఎంతవరకు జనసేనకు ప్లస్ అవ్వబోతున్నారు, ఆయన చేరిక తర్వాత ఎలాంటి రాజకీయాలు అక్కడికి తెర మీదకి రాబోతాయి అనేది. ఒకవేళ నియోజకవర్గ పెంపు అనేది ఉండకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది, ఇలాంటి అంశాలు చాలా ముడిపడి ఉన్నాయి. కాబట్టి వెయిట్ అండ్ సీ అంతే. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.